ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ ప్రభుత్వ హాస్పిటల్ నందు అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మాల నరసన్న రోగులకు పాలు ప్యాకెట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న, బీసీ సంఘం నాయకులు రామచంద్ర, మాల మహానాడు టౌన్ అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, మాల మహానాడు టౌన్ ఉపాధ్యక్షుడు మల్లికార్జున, నందవరం మండలం మాల మహానాడు నాయకులు పంపయ్య, మాల మహానాడు తాలూకా నాయకులు రవిచంద్ర, ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఏసేపు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు అనీఫ్, మాల మహానాడు నాయకులు కడుబురప్పలు మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు 133వ జయంతి పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పాలు, పండ్లు, బెడ్ ఇవన్నీ ప్రతి రోగికి ఇవ్వాలని మేము అనుకున్నాము. ప్రతి సంవత్సరం ఇదేలాగా కొనసాగాలని ఈ అందరూ కూడా మేమందరూ సహకరించి ప్రజా సంఘాలు, ఇతరులు, మైనార్టీలు, ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలోనే ఉండాలని, ఆయన అడుగుజాడలో నడవాలని మేము అనుకుంటున్నాము. ఆయన లేకుంటే మేము లేవని చెప్తాము. ఈరోజు రాజ్యాంగాన్ని ఓటు హక్కు కానీ ఈరోజు తెచ్చినారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకుంటే ఈరోజు వివక్షత ఎలా ఉండేదో ఒకసారి గతంలో అనుకుంటే జరిగినది ఏముండాలంటే, మౌవని గ్రామంలో ఆయన పుట్టి అంబాజీవాడపేటలో రత్నగిరి జిల్లా అక్కడ ఒక దళితుడుగా పుట్టి ఆయన చదువుకి విద్యకి చాలా దూరమై ఆయన ఎప్పుడు చూస్తే ఆ ఊరిలో రత్నగిరి జిల్లా మౌవని గ్రామంలో, ఎందుకంటే అంబేద్కర్ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన జనాలకి ఒక వేగు చుక్కగా ఉండి ఆయన స్ఫూర్తితోన, ఆయన ఆలోచనతోన మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి మనకు అండదండలుగా ఉండి ఆయన తుది శ్వాస వరకు కూడా ఆయన అవసరమైతే ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకున్నట్లు మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఆశాజ్యోతిగా ఉండి ఆయన స్ఫూర్తి అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి మాల మహానాడు సోదరులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఎమ్మిగనూరులో ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం ఇది గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమము. కాబట్టి మాల నరసన్న, ఉడిమెద్దుల రవిచంద్ర అయితే వాళ్ళు ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని ఇట్లే కొనసాగిస్తాము, తగ్గేదైతే లేదు. కాబట్టి సోదరులారా, ఈ హాస్పిటల్లోని డాక్టర్, మేడం గారు అందరూ మాకు సహకరించారు. ఈరోజు నిలబడ్డాము, నీళ్లు తాగాము, కూర్చున్నాము.